హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. మీరు డిఫరెంట్ గా థింక్ చేయండి, ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ కు భారీతనం వచ్చేస్తుందని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు టాలీవుడ్ మేకర్స్. ఎట్ ప్రెజెంట్ మైథాలజీ, హిస్టారికల్ ప్రాజెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ రేస్ లో పార్టిసిపేట్ చేస్తున్న హీరోలు ఎవరు? పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ మీద పాన్ ఇండియా రేంజ్ లో ఫోకస్ పెరిగింది. దానికి ఇంచు కూడా తగ్గకుండా ఉండేలా నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. మైథలాజికల్ సబ్జెక్ట్ తో ముందుకు సాగుతోంది కాంబో. ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ ఇదే పని మీద ఉన్నారు. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ తాండవం సినిమాలోనూ మైథలాజికల్ టచ్ ఉంటుందన్నది ముందు నుంచి వింటున్న మాట. ప్రస్తుతం స్పీడ్ అందుకుంది ప్రాజెక్ట్. అటు జై హనుమాన్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. లాస్ట్ ఇయర్ హనుమాన్ తో సక్సెస్ అందుకున్నారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. నార్త్ లో రణబీర్, సాయి పల్లవి జోడీగా రామాయణం సెట్స్ మీదుంది. మన దగ్గర పౌరాణికాలతోనే కాదు, చారిత్రక అంశాలతోనూ సబ్జెక్టులు రెడీ అవుతున్నాయి. చోళుల నాటి కథతో స్వయంభూ రూపొందుతోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. తేజ సజ్జా మిరాయిలోనూ చారిత్రక అంశాల ప్రస్తావనుంది. తండేల్తో ప్రూవ్ చేసుకున్న నాగ చైతన్య కూడా నెక్స్ట్ హిస్టారికల్ సబ్జెక్ట్లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కోసం తెనాలి రామకృష్ణుడి కథను రెడీ చేస్తున్నారు చందు మొండేటి. ఇక నేను ఎక్కడికి వెళ్ళను, నా దృష్టి మొత్తం సినిమాల మీదే, రాజకీయాలతో సంబంధాలు లేవు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన అనౌన్స్మెంట్ మెగా సైన్యంలో ఆనందాన్ని నింపుతోంది. ఈ మధ్య ఆయన స్టేజ్ స్పీచ్లు గమనించిన వారు ఈ ఒక్క విషయంతో ఆగడం లేదు. అంతకు మించి అంశాలను గుర్తించారు. ఇంతకీ ఏంటది? బాసు వేర్ ఇస్ ద పార్టీ అని అడగడం లేదు మెగా అభిమానులు. బాసు మీకు ఏ పార్టీ కావాలో చెప్పండి, ఇచ్చేస్తామంటూ తెగ ఖుషి అవుతున్నారు. అందుకు రీజన్ మెగా బాస్ ఫుల్ ఫోకస్ ఇక ఆన్ లొకేషన్ అనే స్టేట్మెంటే. ఇప్పుడు విశ్వంబర షూటింగ్ లో ఉన్న చిరంజీవి నెక్స్ట్ లైనప్ అంతా యంగ్స్టర్స్ తోనే ప్లాన్ చేసుకుంటున్నారు. చేతిలో ఉన్న సినిమాలు త్వరగా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే కాల్ షీట్ ఇచ్చేస్తానంటూ నాగ్ అశ్విన్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. కల్కీలో అమితాబ్, కమల్ క్యారెక్టర్లను నాగి డీల్ చేసిన తీరు చూసి ముచ్చట పడిపోయారు చిరు. నాగ్ అశ్విన్ అన్నాడు, సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావయ్యా అని. సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్, టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది, మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే, అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారంటే, నేను ఊరికనే అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతగా నేను కావాల్సిన ఉంది. ఆఫ్టర్ విశ్వంబర చిరు చేతిలో ఉన్నది అనిల్ రావిపూడి ప్రాజెక్ట్. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళదామా అని ఉత్సాహంగా ఉందట మెగాస్టార్ కి. ఫుల్ లెంత్ కామెడీ సినిమా అవుతుందని రీసెంట్ గా స్టేజ్ మీద క్లారిటీ ఇచ్చేశారు చిరు. మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చాను కాదుగా, చెప్పినా కదా, ఓకే, ఇది మెగా అనౌన్స్మెంట్ అంట, ఓకే అని చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఒక ఉత్సాహంతో చేయాలన్నది నాకుంది. త్వరలోనే శ్రీకాంత్ వదిల డైరెక్షన్ లో పక్కా మాస్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్. అంతేకాదు ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి అంటూ ఎవరైనా మంచి స్క్రిప్ట్స్ రాస్తే తప్పకుండా నటించడానికి ఉత్సాహంగా ఉన్నానన్నారు. బోయపాటి ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అని చిరు అన్న మాటలు ఇప్పటికీ అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. సో మెగాస్టార్ మరింత ఉత్సాహంగా సినిమాలు చేయాలనుకుంటున్నారని, ఈ మాటలన్నీ ఎప్పటి నుంచో చెప్పకనే చెప్తున్నాయని రీకాల్ చేసుకొని మరీ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ లేని పర్సన్ ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు. ఈ విషయాన్ని ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా చెప్తున్నారు. తనకు సెంటిమెంట్స్ ఉండవని చెప్తూనే కెరియర్ స్టార్టింగ్ నుంచి తాను ఫాలో అవుతున్న ఓ విషయాన్ని లీక్ చేశారు సక్సెస్ఫుల్ కెప్టెన్. రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో 100% సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్ ఎవరని అంటే వితౌట్ ఎనీ డౌట్స్ అనిల్ రావిపూడి పేరు వినిపిస్తుంది. అందులోనూ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ సక్సెస్ తర్వాత లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలని అంటున్నారు ఫాలోవర్స్. అయితే సినిమాల విషయంలో అనిల్ రావిపూడి ఫాలో అయ్యే సెంటిమెంట్ ఏంటి,
అంటే ఏముంది, ఏమీ లేదు అనే ఆన్సర్ వినిపించేది మొన్నటి వరకు. కానీ ఇప్పుడు మాత్రం ఆలోచిస్తే ఉన్నట్టే ఉందని అంటున్నారు పటాస్తో సినీ జర్నీని స్టార్ట్ చేసిన యంగ్ కెప్టెన్. పటాస్ సినిమానే కాదు, ప్రతి సినిమా కథని మానుకోటలోనే రాసుకుంటారట అనిల్. ఫస్ట్ హాఫ్ పూర్తి చేశాకే అక్కడి నుంచి కదులుతారట. సినిమాలో హీరో ఎవరైనా, ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదైనా ఖచ్చితంగా మానుకోటలో పెన్ను పెట్టాల్సిందేనని అంటున్నారు అనిల్. సీనియర్లలో నందమూరి బాలయ్యకి ది బెస్ట్ మూవీ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మెగాస్టార్ మూవీ స్క్రిప్ట్ కోసం మానుకోట ట్రావెల్ చేస్తున్నారు. రైటింగ్ పరంగానే కాదు, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలోనూ అనిల్ రావిపూడి సెంటిమెంట్ ఫాలో అవుతూనే ఉన్నారన్నది మూవీ గోయర్స్ చెప్పే మాట. తన ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఓ చోట కెమియో అపియరెన్స్ ఇస్తూనే ఉంటారు అనిల్. సో 1+1 అనిల్ సక్సెస్ కి హెల్ప్ చేస్తున్న డబుల్ సెంటిమెంట్ ఇదే అన్నమాట. ఎప్పుడు లేటెస్ట్ మోడల్ కార్లో ట్రావెల్ చేస్తే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడు కామన్ మ్యాన్ లాగా థింక్ చేయాలి, కామన్ మ్యాన్ లాగా ట్రావెల్ చేయాలి. అప్పుడే కదా సరదా. ఇంతకీ మీరేమంటారు? అంతేనా? కానీ శామ్ మాత్రం అంతే 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 అని చాలా స్ట్రాంగ్ గా చెప్పిస్తున్నారు. ముంబై వీధిలో తిరుగుతున్నారు శామ్, అది కూడా హాయిగా ఆటోలో. మాస్క్ పెట్టుకొని ట్రావెల్ చేస్తున్న శామ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది కదా సింప్లిసిటీ అంటే అని కొందరు పొగుడుతుంటే, మరికొందరు మాత్రం మీలో ఉన్న పసి మనసు మాకు అర్థమవుతోందని చెబుతున్నారు. ఆటోలో వెళ్తూ రకుల్ ప్రీత్ సింగ్ మూవీని ప్రమోట్ చేసేశారు శామ్. మేరే హస్బెండ్ కి బీవీ అంటూ రకుల్ నటించిన మూవీ ఈ నెలలోనే రిలీజ్కి ఉంది. ఈ సినిమాలోని పాటను, రకుల్ని తన పోస్ట్లో ట్యాగ్ చేశారు శామ్. శామ్ జోష్ను చూస్తే ఇప్పుడిప్పుడే హైదరాబాద్ వైపు చూడరేమో అనిపిస్తోంది. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ 3ని కంప్లీట్ చేసేశారు ఈ లేడీ. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్తో రక్త్ బ్రహ్మాండ్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2లో శామ్ యాక్షన్ చూసిన వారు వన్ మోర్ టైం విట్నెస్ చేయడానికి మేం రెడీ అంటున్నారు. అన్నట్టు సిటాడెల్ నెక్స్ట్ పార్ట్ను సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. రౌడీ హీరో ఫ్యాన్స్ ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చేశాయి. సామ్రాజ్యమా కింగ్డమా అంటూ సాగిన కన్ఫ్యూజన్ కి ఫుల్ స్టాప్ పడింది. జస్ట్ టైటిల్ అనౌన్స్ చేసి కామ్గా ఉండలేదు క్రియేటర్స్. టేస్ట్ చూడండి అంటూ టీజర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళ్లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ తో టీజర్ ఎలా ఉంది? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కే సినిమాకు కింగ్డమ్ అని టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కింగ్డమ్. అలసటలేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం అంటూ మొదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోందంటున్నారు మూవీ లవర్స్. ప్రతి షాట్లోనూ ఏదో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అభిమానులు. తారక్ గొంతులో వినిపించే డైలాగులు, స్క్రీన్ మీద ఉత్కంఠభరితంగా కనిపించే విజువల్స్ చూపర్లను కట్టిపడిస్తున్నాయి. ఈ అలజడి ఎవరికోసం, ఇంత బీభత్సం ఎవరికోసం, అసలు ఈ వినాశనం ఎవరికోసం అంటూ టీజర్లో వినిపించిన మాటలకు, కనిపించిన దృశ్యాలకు ఆన్సర్ తెలియాలంటే మే 30 వరకు ఆగాల్సిందే. ఆ రోజు థియేటర్లలో అన్నిటికీ సమాధానం వెతుక్కోవచ్చని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్తరాజుగా విజయ్ దేవరకొండ ఎలా మెప్పించబోతున్నారు? అసలు ఆ డౌట్స్ ఎందుకు? ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ అని ఇంటెన్స్ యాక్టింగ్తో మా హీరో హింట్ ఇచ్చేశారుగా అని పండగ చేసుకుంటోంది రౌడీ ఆర్మీ. విషయం ఏదైనా సరే చూసే తీరును బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. నాకు తప్పుగా అనిపించలేదు, మీకు అలా ఎందుకు అనిపించిందో నాకు మాత్రం తెలియదు అంటూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఊర్వశి రౌతేలా. ఇంతకీ అసలు ఏం జరిగిందంటారా? చూసేద్దాం పదండి. సంక్రాంతికి విడుదలై సూపర్ డూపర్ టాక్ తెచ్చుకుంది డాకు మహారాజ్. ఆ మూవీ విడుదల కన్నా ముందే దబిడి దిబిడి లిరికల్ వీడియో జనాలని అట్రాక్ట్ చేసింది. అయితే తీరా సినిమా విడుదలయ్యాక అవేం స్టెప్పులంటూ అవాక్కయ్యారు జనాలు. రిహార్సల్స్ చేసినప్పుడు, సాంగ్ షూట్ చేసినప్పుడు జనాలు ఈ పాటని ఆదరిస్తారని అనుకున్నాం. కానీ సోషల్ మీడియాలో విమర్శలు చూసి షాక్ అయ్యానని చెప్పారు ఊర్వశి. కావాలనే విమర్శించేవారిని తానెప్పుడూ పట్టించుకోనంటున్నారు బ్యూటీ. హద్దుమీరిన స్టెప్పులున్నాయంటూ ఆ మధ్య మిస్టర్ బచ్చన్ మూవీ సాంగ్ కూడా కాంట్రవర్సీని ఫేస్ చేసింది. రవితేజ, భాగ్యశ్రీ స్టెప్పులేసిన చిట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మ సాంగ్ అప్పట్లో తెగ ట్రెండ్ అయింది. ఇదే ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.